హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్లామ్ విత్ రమ్య. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే హాయ్, దిస్ ఈజ్ రమ్య. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే హోల్ బ్రైడల్ మేకప్ కిట్ అనమాట. నేనైతే ఇది బ్లూ హెవెన్ నుంచి ఆర్డర్ చేశాను అండ్ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. దానికోసమే ఈ వీడియో ఏమేమి వచ్చాయి, ఎలా వచ్చాయి, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉందని చెప్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఈ మస్కారా అనమాట. మస్కారా వచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళది. చాలా అంటే చాలా డార్క్గా ఉంది, మన ఐలాషెస్ని డీటెయిలింగ్ చేస్తుంది. ఇంకా ఇది వాటర్ ప్రూఫ్ కూడా నేను చెక్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ పాప్ అనమాట. ఇదైతే మనకి ఐ షాడో లాగా అనమాట. ఇందులో జస్ట్ 4 షేడ్స్ మాత్రమే వచ్చాయి, మ్యాట్ షేడ్స్. అది ఐ షాడో లాగా, ఇంకా 2 హైలైటర్స్ లాగా అనమాట. ఈ 4 షేడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇది బేసిక్ అయితే సరిపోతుంది అనమాట ఎవరికైనా. ఇవి ఆ 4 షేడ్స్ చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఈ కాంపాక్ట్ పౌడర్ అనమాట. ఈ కాంపాక్ట్ పౌడర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ విత్ చిన్న మిర్రర్ అనమాట. నాకు పఫ్ కూడా బాగా నచ్చింది అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ పఫ్ ఇచ్చారు. నా దగ్గర ఇలాంటి పఫ్ లేదు. ఇంకా దీని స్మెల్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లష్ అనమాట. షిమ్మర్ అని కూడా అనొచ్చు. నాకు ఈ లైట్ పింక్ కలర్ అనమాట వచ్చింది. బ్లష్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. 1 స్వైప్లోనే చాలా న్యాచురల్ బ్లష్ టైప్ అయితే ఇస్తుంది అన్నమాట. అది బాగా వచ్చిందన్న ఆనందం చూడండి ఎంత బాగుందో. హోల్ కిట్ నాకు జస్ట్ 300కి వచ్చిందంటే మీరు నమ్ముతారా? ఇట్స్ ట్రూ. అందుకే నేను ఇంత ఎగ్జైట్ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐబ్రో పెన్సిల్ అనమాట. జస్ట్ నార్మల్గా బయట దొరికే ఐబ్రో పెన్సిల్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంది. చాలా లైట్గా ఉందన్నమాట. ఇదంతా డార్క్ షేడ్ ఇవ్వదు. అండ్ మీరు దీన్ని బాగా డీటెయిలింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాజల్ అయితే నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు అంత బాగా నచ్చింది, ఎందుకంటే నాకు చాలా వాటరీ ఐస్ అనమాట. ఇది వాటర్ ప్రూఫ్, ఇంకా స్మర్జ్ ప్రూఫ్ కూడా. సో నేను ఇది ఇప్పటికీ యూజ్ చేస్తున్నానంటే చూడండి, నాకు అంత బాగా నచ్చింది. అస్సలు నా ఐస్ నుంచి వాటర్ వచ్చినా సరే అది అస్సలు పోవట్లేదు, ఇంకా అస్సలు దెయ్యంలో అయితే అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఈ ఐలైనర్ చాలా బుడ్డిగా వచ్చిందనమాట. ఇంకా ఇందులో మీరు బ్లూ హెవెన్లో పెద్ద ఐలైనర్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇదైతే క్యాప్ చాలా కష్టంగా ఉంది తీయడానికి, అందుకే కొంచెం కష్టపడ్డాను. కొంచెం వాటరీ లైక్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బొడ్డి ఫౌండేషన్ అనమాట. చాలా చిన్నది వచ్చింది, నా దగ్గర ఆల్రెడీ పెద్దది కూడా ఉందన్నమాట. నాకు బ్లూ హెవెన్ ఫౌండేషన్ నచ్చి అదే యూజ్ చేస్తున్నా. దీని కవరేజ్ వచ్చేదైతే అస్సలు అంటే చాలా బాగుంది. ఈజీగా దేన్నైనా కవర్ చేస్తుంది. నాకు ఈ ఫౌండేషన్లో నచ్చింది అదే అనమాట. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ని బిగినర్స్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి ఈ సింధూర్ బ్రైడల్ సెట్ కదా, సో దానికోసమే ఈ సింధూర్ అనేది ఇచ్చారు. చూడండి ఒక స్వైప్లోనే ఎంత నీట్గా వచ్చిందో కదా. మీరు ఎవరైనా కుంకుమ రీప్లేస్మెంట్లో ఇది యూజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి ఒక 2 లిప్స్టిక్స్. ఒకటి వచ్చేసి రెడ్ కలర్, ఇంకోటి వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట. రెడ్ కలర్ బ్రైడ్స్కి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా రెడ్డిష్గా ఉంది కలర్ అయితే. బయట అయితే ఇంకా డిఫరెంట్ లుక్ ఉంది ఈ వీడియోలో కన్నా. అండ్ ఇందులో మీరు బ్లూ హెవెన్లో డిఫరెంట్గా లిప్స్టిక్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. మనకి డిఫరెంట్గా 150, 160 ఆ రేట్స్లో కూడా లిప్స్టిక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అయిపోయింది, ఎందుకంటే ఆ బ్రౌన్ కలర్ అంత బాగుంది. అంటే మెరూన్కి బ్రౌన్కి దగ్గరలో ఉందన్నమాట. కొంచెం న్యూడ్ షేడ్లో అనిపించింది, అందుకే నాకు చాలా బాగా నచ్చింది. లిప్స్టిక్స్ 2 అయితే వర్త్ అని చెప్తాను నేనైతే. టోటల్ ఈ కిట్ మొత్తం జస్ట్ నాకు 350గా వచ్చింది. చెప్పాను కదా, మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇదే తీసుకోండి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఈ మేకప్ కిట్ కోసం లింక్ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి. లింక్ అని నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.